అందరికీ నమస్కారాలు. నేను ఏదైతే ఇంతమంది కూర్చొని ఏ డిసిషన్ చేసినా తిరుపతి దాని మీద మా సంస్థ తరఫున సంపూర్ణమైనటువంటి సపోర్ట్ ఉంటుంది. ఏది ఉమ్మడి నా సొంత అభిప్రాయం ఏది లేదు, అందరు కలిసి తీసుకున్న అభిప్రాయానికి కట్టుబడి ఉండేది మా సంస్థ యొక్క ఉద్దేశము. అయిన తర్వాత నేను ఇక్కడ ఒక ధర్మ సంసద్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అందరు స్వామీజీలను అందరిని పిలిచి ఒకసారి మన తిరుపతి దాని మీద కూడా, ఎందుకంటే కాన్సన్ట్రేషన్ వస్తుంది, అన్ని చేయాలి, అందరు వస్తే స్వామీజీలు. అది ఒకటి కోరుకుంటున్నా. ఇంకొకటి, ఎవరైతే దేవాలయ ఆస్తులను కొల్లగొడుతున్నారో వాళ్ళ కార్యక్రమాలకు మన స్వామీజీలు, వాళ్ళు కోటీశ్వరులు ఉండొచ్చు, లక్షల కోట్లు ఉండొచ్చు, వాళ్ళు పిలిస్తే స్వామీజీలు ఓవద్దని వాళ్ళ ఏదన్నది సంఘ బహిష్కరణ చేయాలి. హిందూ ధర్మాన్ని రక్షిస్తారు. మేము కోరుతున్న స్వామీజీలు వచ్చి మా వెనక నిలబడమని అడుగుతారు. ధర్మం కోసం పాటుపడుతున్నప్పుడు మీరు మాట్లాడకపోయినా, మీ ఇబ్బందులు ఉంటే మాట్లాడకపోయినా మేము అడుగుతాం. కానీ శత్రువుల దగ్గరికి పోయి వాళ్ళ ఇనాగ్రేషన్లకు వాళ్ళ దానికి పోవద్దని, పాదాభివందనం చేస్తూ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక తర్వాత ఇలాంటివి జరిగితే మేము కూడా పత్రికా ముఖంగా వాడి పేరు బయటపెట్టవలసి వస్తుంది. వాడు చేస్తున్న దాని దగ్గర ఇప్పుడు గవర్నమెంట్ తోటి పోరాటం కాదు, మనం సాధువుల దగ్గర ధర్నా చేయవలసి వస్తుందని హెచ్చరిస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం.